టేకుర్తికి చెందిన రాములతో తిరుమలకు రెండో పెళ్లి జరిగింది. రాముల ఇంట్లో 3 నెలలుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఇంటి రిజిస్ట్రేషన్ను తిరుమల పేరుపై చేశాడు రాములు. తిరుమలపై కక్ష పెంచుకున్నారు రాములు మొదటి భార్య పిల్లలు. తిరుమలకు పిల్లలు పుడితే ఆస్తి వాటా అడుగుతారని కత్తితో గొంతు కోసి ఆ 7 నెలల గర్భవతిని అత్యంత దారుణంగా హత్య చేశారు. మేము చూపిస్తున్న విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ చూడడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడొచ్చు, కానీ వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు విచారణ ఎలా చేస్తున్నారు? కేవలం ఆస్తి కోసమే మొదటి భార్య కొడుకులు, రెండో భార్య 7 నెలల గర్భవతి అయినటువంటి రెండో భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కత్తులతో గొంతు కోసి ఆ యువతిని హత్య చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. చంద్రశేఖర్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్, ఈ అంశానికి సంబంధించి అసలు పూర్తి సమాచారం ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? నందు, అత్యంత బాధాకరమైనటువంటి విషయం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందినటువంటి రాములు రేణుక అనేటువంటి యువతితో గత 25 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈ క్రమంలో వారి మధ్య జరిగినటువంటి గొడవల నేపథ్యంలో కొన్ని రోజులుగా దూరం ఉంటున్నారు. దాదాపు 7-8 సంవత్సరాలుగా వీరి మధ్యలో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో రాములు మరొక మహిళ తిరుమల అనేటువంటి మహిళని వివాహం చేసుకోవడం జరిగింది. దీనిలో టేకుర్తిలో ఉంటున్నటువంటి క్రమంలోనే ఆ మొదటి భార్య వచ్చేసింది. ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరు భార్యలకి వేరు ఇండ్లు ఇచ్చాడు. అక్కడే ఉంటున్నటువంటి క్రమంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. రెండవ భార్య ఎవరైతే తిరుమల ఉందో, తిరుమల 7 నెలల గర్భవతిగా ఉంది. అయితే మొదటి భార్య కుమారుడు, సవితి కుమారుడు అత్యంత కిరాతకంగా ఆస్తి తగాదాలకి గొడవ అవుతున్నటువంటి నేపథ్యంలో దాడి చేసి హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనిలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. తిరుమల బంధువులందరూ ఆసుపత్రికి చేరుకొని రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కఠినంగా శిక్షించాలి, ఎక్కడున్నా కానీ. బిడ్డను పొట్టన పెట్టుకున్నారు, గర్భిణిని సైతం చూడలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు సైతం ఉన్నారు. వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. నందు, ఏమంటారమ్మా మీరు? ఖచ్చితంగా ఇట్లాంటి ఘటన జరిగింది. మొదటి భార్య వస్తలేదని చెప్పి రెండవ భార్యను చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్తి తగాదాలతోని గర్భిణిని చూడకుండా కూడా హతమార్చిన ఘటన. అది అన్యాయం అన్నా. అది ఒక మహిళకు కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆమె నిజంగా న్యాయం కోరుకుంటే, కానీ చంపడం అన్యాయం. ఆమెను మాత్రం ఖచ్చితంగా అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాలి. రోడ్డు మీద బహిరంగంగా అంతం చేయాలి. ఇట్లా చూసుకుంటూ పోతే ఎంతో మందిని అంతం చేస్తూ ఉంటారు అసంటోళ్ళు, ఇలాంటి సంబంధం ఉన్నోళ్ళు. ఆమెకు మాత్రం న్యాయం చేయాలంటే ఆయన హతమార్చాలి ఖచ్చితంగా. మీ మహిళలందరూ మేము కూడా ముందుకొచ్చి పోరాడతాం ఆమె కోసం. ఆమె సెకండ్ భార్య ఉండి చేసుకున్నప్పుడు తప్పు మొదట ఆమెదే కాబట్టి ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరగాలి. చంపడం తప్పు. దానికి మాత్రం ఎక్కడ ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రతి మహిళ ఇంటింటికి వచ్చి ఆమెకు న్యాయం జరగడానికి మేము పోరాటం చేస్తాం. మరి చెప్పండి, ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి మహిళలకి, ఇట్లా జరగడం ఎట్లా చూస్తారు? మహిళలకు ఈ మధ్యలో చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ అమ్మ కూడా ఒక మహిళనే కదా. ఆస్తి గురించి అంత కిరాతకంగా ఒక గర్భిణి అని చూడకుండా చంపడం మట్టుకు అది ఒక కిరాతకం. ఆ అబ్బాయిని మట్టుకు ఎక్కడున్నా కానీ శిక్షించాలి. ఇలాంటి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా పోలీసులు కానీ ఎవరు కానీ కోర్టులు కానీ ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎవరు కానీ అది ఇట్లా స్త్రీలను హతమార్చుతున్నారు. ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళతో తిరగాలి, చెయ్యాలి, కానీ హతమార్చుడు మట్టుకు వద్దు. ఎందుకంటే ఫస్ట్ భార్య రాకపోతేనే ఈయన సెకండ్ భార్యను చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఇష్టపడే చేసుకున్నాడు కదా. వాళ్ళ నాన్నని అడగనుండే ఎందుకు చేసుకున్నావు, ఆమెకి ఏమి ఇవ్వమని చెప్పనుండే. కానీ ఇట్లా హతమార్చడం మట్టుకు చాలా తప్పు. ఆ అబ్బాయిని ఎక్కడున్నా శిక్షించాలి. మొత్తం మీద అత్యధిక దారుణమైనటువంటి ఘటన, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఆస్తి తగాదాలతో కన్న తల్లిదండ్రులనే హతమారుస్తున్నటువంటి రోజులు అత్యంత దారుణంగా విషాదం కలుగజేస్తున్నటువంటి ఘటనలుగా మనం అభివర్ణించవచ్చు. ఈ క్రమంలో మహిళా సంఘాలు, మహిళలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఎవడైతే నిందితున్నాడో అని పట్టుకొచ్చి కఠినంగా శిక్షించాలి, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అది కూడా అమానవీయంగా 7 నెలల గర్భిణిగా ఉన్నటువంటి ఆమెను కిరాతకంగా హతమార్చడం అంటే దీని వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం ఉన్నది. పక్కా ప్లాన్ తోనే ఈ ఘటన పాల్పడ్డారు. వారందరూ కూడా కుటుంబ సభ్యులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని సైతం శిక్షించాలి.
ఖచ్చితంగా చట్టం కఠినంగా శిక్ష అమలు చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనిలో భాగంగా ఇప్పటికే ఒక విషాదమైనటువంటి ఛాయలు అయితే అనుకున్నాయి. నందు, చంద్రశేఖర్, మరి మొదటి భార్య కొడుకులు దొరికారా? ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళు పోలీసులకు దొరికారా? పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏం విచారణ చేస్తున్నారు? నందు, ఇప్పటి వరకే ఆ యువకుడు పరారయ్యారు. గత రాత్రే పరారైన తర్వాత నేను గుట్ట ప్రాంతంలోకి వెళ్ళిపోయాను, నేను మళ్ళీ రాను అని చెప్పేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ అందట్లేదు, స్విచ్ ఆఫ్ అయింది. ఆయన ఎక్కడున్నాడో లొకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. పోలీస్ అధికారులకు సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆ జమ్మికుంట ప్రాంతానికి సంబంధించినటువంటి ఇల్లంతకుంట మండలం, ఇది ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి పోలీస్ ఉన్నతాధికారుల సూచనలతో రంగంలోకి దిగారు. కేసు నమోదు చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద సైతం విచారణ జరుపుతున్నాం. నిందితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొంత టైం పడుతున్నది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆచూకీ కొరకే 2 బృందాలుగా విడిపోయారు పోలీస్ బలగాలు. వారిని ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి తీసుకొస్తాం అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే తిరుమల ఉందో మృతురాలు తిరుమల బంధువులు, అక్కడ ఆమె స్నేహితులు, వాళ్ళంతా కూడా వారిది చిగురుమాడు మండలం బొమ్మనపల్లి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించింది. ఆమెకు సంబంధించిన బంధువులు సైతం ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా రోదనతో దద్దరిల్లుతూ విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. నందు, ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఆ భర్త పరిస్థితి ఏంటి అసలు? ఇంతకీ మొదటి భార్య పిల్లలే కదా ఈ దారుణానికి పాల్పడింది. ఎవరు కూడా అందుబాటులో లేరు. వారెవరు కూడా అందుబాటులో లేకుండా పరారైనటువంటి ఘటన. ఎందుకంటే కేవలం రెండో భార్య తిరుమలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే, ఆ తల్లి ఇతర బంధువులు మాత్రమే దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భర్త భార్య తిరుమల, రెండో భార్యకు సంబంధించిన తిరుమలది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. దీనికి సంబంధించి సైతం వివాహం అయినప్పటి నుంచి కూడా వీళ్ళ వివాహం సరిగ్గా కూడా 5 సంవత్సరాలుగా పైగా నడుస్తుంది. అయినప్పటికీ అప్పటి నుంచి చిన్న చిన్న తగాదాలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ గొడవల్లో భాగంగానే ఇది కాస్త అవకాశంగా తీసుకున్నారు. ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవల్లో భాగంగా అంటూ హతమార్చినటువంటి ఘటనగా మనం చూడొచ్చు. నందు, రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కేవలం ఆస్తి కోసం రెండో భార్యకి పిల్లలు పుడితే ఎక్కడ ఆస్తిలో వాటా అడుగుతారో పిల్లలు. అప్పటికే తండ్రి ఇంటిని రెండో భార్య పేరు మీద పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆస్తి ఎక్కడ తమకు కాకుండా పోతుందో అన్న కోపంతో, ఆ భయంతో మొదటి భార్య పిల్లలే 7 నెలల గర్భవతి అయినటువంటి తల్లి వరుస అయ్యేటువంటి ఆ మహిళను అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత వాళ్ళందరూ పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఏమి లాభం ఆశించి ఇదంతా చేశారు? ఆస్తి కోసమే చేస్తే జైల్లో ఉండి అనుభవిస్తారా ఆస్తిని? శిక్ష పడ్డ తర్వాత జైల్లో ఉండి ఏం అనుభవిస్తారా ఆస్తిని? ఇదేనా ఆస్తి నిజంగా తీసుకునే పద్ధతి? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి. కథ కలిసి నా ఊరికి ఫోన్ నెంబర్ ఇచ్చి హనుమకొండలు చదువుకుంటే దాన్ని తీసుకుపోయి లాగా మ్యారేజ్ చేసుకున్నాడు. అని వాడు రాసిన వైపు నా పిల్లని అరిచెరలో పెట్టిండు. అరిచెరలో పెట్టిన కూడా